సుమారు 400 సంవత్సరాల క్రితం వెలిసిన అమ్మవారిని దేవస్థానాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈత ముక్కాల అమ్మవారిగా వెలిసి శ్రీ జ్వాలాముఖి అమ్మవారిగా పేరుగాంచిన అమ్మవారిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒరుగొండ గ్రామం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లాలో. మేలుకో 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 మమ్మేలుకో మేలుకో 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 మమ్మేలుకో మేలుకోవమ్మా జ్వాలాముఖి మేలుకోవమ్మా జ్వాలాముఖి మేలుకోవమ్మా మమ్మేలుకోవమ్మా మేలి బంగారు కిరణ జాలము వ్రాలినది ప్రాదిశను వేగ మేలి బంగారు కిరణ జాలము వ్రాలినది ప్రాదిశను వేగ మేలుకోవమ్మా జ్వాలాముఖి మేలుకోవమ్మా మమ్మేలుకోవమ్మా. అండగా వరిగొండ గ్రామము నుండు తల్లి మేలుకో అండగా వరిగొండ గ్రామము నుండు తల్లి మేలుకో. జ్వాలాముఖి దేవస్థాన అర్చకులు శ్రీనివాస్ శర్మ గారు మాట్లాడతారు. సుమారుగా 400 సంవత్సరాల క్రితం అమ్మవారు ఇక్కడ ఈత ముక్కాలమ్మగా వెలిశారు. 1975లో జయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ అమ్మవారిని జ్వాలాముఖిగా నామకరణం చేసి జంతుబలి నిషేధించి ఇక్కడ అమ్మవారిగా ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరము కూడా ధనుర్మాస మహోత్సవం జరుగుతాయి. అంతేకాకుండా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికి అమ్మని వార్షికోత్సవాలు కూడా జరుగుతాయి 3 రోజుల పాటు త్రయాన్నికముగా. అంతేకాకుండా దసరా 10 రోజులు విజయదశమి నుంచి ఆశ్వేజ శుద్ధ పాడ్యము నుండి ఆశ్వేజ శుద్ధ దశమి వరకు కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఆదివారం శుక్రవారం కూడా భక్తులు విరివిగా అమ్మవారి దగ్గరికి విచ్చేసి అమ్మని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తమ యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటుంటారు. అమ్మవారి దేవస్థానం ఈవో గారు తాత శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం ఏం చేస్తున్నారు. నెల్లూరు టౌన్ నుంచి అమ్మవారి దేవస్థానానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి క్షేత్రం ఉన్నది. గతంలో శ్రీ అమ్మవారిని ఈత ముక్కాలమ్మ అమ్మవారి దేవస్థానంగా పిలిచేవారు. 1974వ సంవత్సరంలో కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ జ్వాలాముఖి అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి జ్వాలాముఖి అమ్మవారి భక్తులందరూ కూడా ఇలవేల్పుగా అమ్మవారు ఉన్నారు.